హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈరోజు మీ ముందుకి ఒక మారుతి నెక్సా బెలానో ఆల్ఫా వెహికల్ని అయితే సేల్కి అయితే తీసుకొచ్చు. అనేది కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి. ఆల్ఫా వేరియంట్ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 మోడల్ అండి. ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు, ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అండ్ అలాగే వెహికల్ మనం ఫస్ట్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజు లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం, మేము చేసే ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ 1 వెహికల్స్ అండ్ అలాగే మోడల్ వెహికల్స్, లో బడ్జెట్ వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుంటుంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి నెక్సా బెలానో వెహికల్. ఇది ఆల్ఫా వేరియంట్ అండి, కంప్లీట్ టాప్ అండ్ వెహికల్. ఇది ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్ లుక్. ఈ వెహికల్ మనం 360 డిగ్రీలో చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మంచిగా నీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో తీసుకుంటే మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఈ వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ అండి. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు సెకండ్ ఓనర్ అవుతారు. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఇది 2019 మోడల్ ఆల్ఫా వేరియంట్. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఒక 30-40% టైర్లు ఉన్నాయి. సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వెహికల్కి వచ్చేసి 4 అలై వీల్స్ వస్తాయండి. మీరు మళ్ళొకసారి చూసుకోవచ్చు. అండ్ అలాగే వెహికల్ యొక్క ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు, ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. సో ఈ వెహికల్కి వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, పవర్ పుష్ బటన్ ఉంటుంది. అండ్ అలాగే వెహికల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఒకటి డ్రైవర్ సీట్ కాడ అండ్ అలాగే కో డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. వెహికల్ యొక్క మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్బుల్డ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే నావిగేషన్ ఉంటుంది వెహికల్లో. వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది. ఏసీ చిల్డ్ ఏసీ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అండ్ అలాగే గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. వెహికల్ యొక్క సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే కొంచెం లైట్గా ఇక్కడ ఒకటి కొంచెం డ్యామేజ్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది. అంతకుమించి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక. అండ్ అలాగే వెహికల్ యొక్క రీడింగ్ చూద్దాం. ఇప్పుడు ఎంత తిరిగిందో మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన కంప్లీట్ స్మూత్ ఉన్నది ఇంజన్ అయితే. ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,11,284 కిలోమీటర్లు తిరిగింది. వెహికల్కి అయితే షోరూమ్ ట్రాక్ అయితే లేదు. అండ్ అలాగే ఆడియో కంట్రోల్స్ ఉంటాయి, బ్లూటూత్ ఉంటుంది, ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడనే. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి, పైకి కిందకి అనుకోవచ్చు. పిల్లర్ల పరంగా ఆపరాల పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మొత్తానికైతే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉన్నది. ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూపెడతాం మీకు. సో ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఈ క్వార్టర్ ప్యానల్కి అయితే కొంచెం గీతలు పడితే పెయింట్ వేయించుకున్నాడు. ఈ క్వార్టర్ ప్యానల్ ఇక్కడ నుండి ఈ కింది వరకు అయితే పెయింట్ అయింది, మీరు చూసుకోవచ్చు. గీతలు పడితేనే పెయింట్ వేసుకున్నాడు, యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. అండ్ అలాగే ఇటు సైడ్ సీట్లను చూసుకున్నా కూడా కొంచెం లైట్గా ఇది ఒకటి డ్యామేజ్ ఉంది, అంతకుమించి ఏం లేదు ఇక. సో ఈ పిల్లర్ను చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఈ టైర్ను చూసుకున్నా కూడా ఒక 30% ఉంటుంది మొత్తం టైర్లు, 4 టైర్లు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. వెహికల్కి వచ్చేసి 4 అలా వీల్స్ ఉన్నాయి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. మారుతి నెక్సా బెలానో ఆల్ఫా వేరియంట్. అండ్ అలాగే రివర్స్ కెమెరా వర్కింగ్లోనే ఉంది, రివర్స్ కెమెరా చూసుకోవచ్చు. పార్కింగ్ సెన్సార్స్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి. ఒకసారి డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం ఇక. సో ఇటు సైడ్ మనం చూసుకున్నట్టయితే డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజెస్, రస్ట్, యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. బండి అయితే కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. స్టెపిన్ని చూద్దాం ఇక. సో స్టెపిన్ వచ్చేసి సీల్ టైర్ అండి. స్టెపిన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, సీల్ టైర్ ఇది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది బ్యాక్ సైడ్. అండ్ అలాగే బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది 2019 బెలానో ఆల్ఫా వేరియంట్ అండి. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ చూద్దాం. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి, ఓన్లీ పెట్రోల్తో నడుస్తుంది. ఎటువంటి సిఎన్జి, ఎల్పిజీలు అయితే ఉన్నాయి. సో బండి అయితే బ్రహ్మాండంగా ఉన్నది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండికి.
సో ఈ టైర్లు చూసుకుని కూడా మొత్తం 4 టైర్లు 30% వేసుకోండి. టైర్లు కూడా అయితే మార్చుకోవాలి. ఇటు సైడ్ పిల్లర్ని చూసుకుని కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇటు చూసుకున్నా కూడా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. నేను ప్రతి ఒక్కటి అయితే చెక్ చేసిన తర్వాతనే నేను వీడియో తీయడం అనేది జరుగుతుంది. అలాగే మనం బయట ఉండే డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇటు సైడ్ కూడా మీరు ఇంటీరియర్ అయితే చూసుకోవచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మారుతి నెక్సా బెలెనో 360 డిగ్రీల ఈ విధంగా ఉంది. ఇటు సైడ్ టైర్ను చూసుకున్నా కూడా 30. సస్పెన్షన్ పరంగా ఎటువంటి పని అయితే లేదు ఇక. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. మారుతి నెక్సా బెలెనో 2019 మోడల్. ఇప్పుడు వెహికల్ని ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ కండిషన్ అయితే చెక్ చేద్దాం ఇక. సో మీరు చూసుకోవచ్చు ఇక నేను ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. ఎక్సలెంట్, ఒకటే దానికి స్టార్ట్ అయిపోయింది. సో ఇక నేను బానెట్ ఓపెన్ చేస్తానా. సో ఫ్రెండ్స్ నేనైతే బానెట్ అయితే ఓపెన్ చేసిన, ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసిన, ఇంజన్ ఆన్లో ఉంది. మీరు బానెట్ చూసుకోండి ఫస్ట్. సో బానెట్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అండ్ అలాగే ఎటువంటి పెయింట్ అయితే పర్లేదు. ఆపరాల పరంగా చూసుకున్నట్టయితే వీటిని ఆప్రాన్స్ అంటారు, అంటే వీటిని ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే లేదు. మంచిగా నీట్గా పెడతాను. ఆమ్రాన్ బ్యాటరీ ఉంటుంది. సో ఇంజన్ అయితే మీరు చూసుకోవచ్చు, ఎటువంటి లీకేజీలు కానీ ఎటువంటి సౌండ్ నాయిస్ కానీ ఏ డిస్టర్బెన్స్ అయితే లేదు ఇంజన్లో. సో మీరు చూసుకోవచ్చు ఇటు సైడ్ ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. సో కంప్లీట్ ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే గేజ్ పుల్ అందిద్దాం ఒకసారి. ఎక్సలెంటర్ ఇప్పిస్తా, చూసుకోవచ్చు. ఎక్సలెంటర్ ఇవా. సో ఫ్రెండ్స్ నేనైతే ఎక్సలెంటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్, ఎటువంటి స్మోకు, ఆయిల్ స్పెల్లింగ్ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2019 గల మారుతి నెక్సా బెలెనో ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసిలే కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉంది. వెహికల్ చాలా అంటే చాలా బాగున్నది. ఇంజన్ పరంగా, సస్పెన్షన్ పరంగా అండ్ అలాగే ఏసీ పరంగా, ఇంటీరియర్ పరంగా ఎటువంటి పని అయితే లేదు. వెహికల్కి వచ్చేసి 4 టైర్లు వేసుకోవాలి అండ్ అలాగే ఈ బంపర్ ఒకటి, లెఫ్ట్ రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఒకటి పెయింట్ అయింది. టోటల్ ఒరిజినల్ ఇక 1,11,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ అయితే లేదు. వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ అండి. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2019 నెక్సా బెలెనో ఆల్ఫా వేరియంట్ కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 5,20,000గా ఈ వెహికల్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది. 5,20,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. ఫస్ట్ మీరు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అండ్ అలాగే ఇది తెలంగాణ బండి అండి, ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది, ఆంధ్ర వాళ్ళకైతే వెహికల్ అయితే పనిచేయదు. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ యొక్క నెంబర్ కానీ ఆర్సీ కానీ నేను సెండ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. వెహికల్ ధర వచ్చేసి 5,20,000 వచ్చి మాట్లాడుకుంటే డైరెక్ట్గా ఓనర్ టు ఓనర్ మాట్లాడుకోవచ్చు. ఓనర్ని కల్పిస్తా, ఓనర్తో మాట్లాడుకొని రేట్ డిసైడ్ చేసుకొని మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ని కూడా ఇదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం. మీ వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మా దగ్గర తీసుకొచ్చుకొని ఒక 10-15 డేస్లో సేల్ చేస్తా. లేదంటే మీ వెహికల్ యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపిస్తే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్ పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.